మనందరికీ ఇష్టమైన వ్యక్తి మన బాబురావు గారు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. సో వారి యొక్క మాటల్ని అందరం కూడా విందాము. సార్ ప్లీజ్ సార్, మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. ప్లీజ్ సార్. వచ్చినటువంటి లేడీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే పెద్దవాడిగా మీ అందరికీ నా ఆశీస్సులు. ఇంకా చెప్పారు నా గురించి. 47-48 నుంచి నేను కంపెనీలో పనిచేస్తున్నాను. ఫస్ట్ నేను 78లో జాయిన్ అయ్యాను. ఆంధ్రాలో జాయిన్ అయ్యాను. ఒక 6 months చేశాను. మళ్ళీ సమ్మర్ వచ్చేసింది, తీసేశారు. ఆ సమ్మర్ ఇంటి దగ్గరే ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ మా రత్న సారు తెలంగాణలో సీనియర్స్ ఎవరు లేరు, అంత జూనియర్స్ ఉన్నారు. ఇక్కడ సీనియర్స్ ఎక్కువ మంది ఉన్నారు. నీకు ప్రమోషన్ రావాలంటే చాలా టైం పడుతుంది, నువ్వు తెలంగాణ వెళ్తావా అని అడిగితే వెళ్తా సార్, ఎక్కడైతే ఉంది వెళ్తా అని చెప్పేసి తెలంగాణ 79 జూలైలో వచ్చాను. ఖమ్మం వచ్చాను. ఖమ్మం వస్తే అప్పుడు ఈ సీజన్ స్టార్ట్ కాలేదని చెప్పేసి నల్గొండ జిల్లా వెళ్ళమన్నారు. నెడమను ఇట్లా తిరుగుకుంటూ వచ్చి మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్లో మళ్ళీ ఖమ్మం వచ్చాను. అప్పుడు ఖమ్మంలో సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఫ్యామిలీ పెట్టాను. ఆ రోజున నేను ఫ్యామిలీతో వచ్చిన రోజున ఒక రిక్షాలో సామాన్ తీసుకొచ్చాను ఇంటికి. ఒక రేకుల షెడ్లో ఉన్నాము 1 సంవత్సరం పాటు. నేను ఆ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ అయింది, సీజన్ స్టార్ట్ అయింది. మళ్ళీ నడుచుకుంటే ఈ 2 మళ్ళీ ఫిబ్రవరి మార్చిలో మళ్ళీ తీసేశారు. సో మళ్ళీ 2-3 months గ్యాప్. అప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఖమ్మంలో ఉండిపోయాం. ఖమ్మం వచ్చినప్పుడు మా సార్ జయగోపాల్ గారు సార్ చాలా ఇంకా తమ్ముళ్ళలాగా చూసుకునేవాడు. ఏదైనా చిన్న పెద్ద కూడా సహాయం కూడా చేసేవారు జయగోపాల్ గారు నాకు. అప్పట్లో మాకు చాలా చిన్న ఉద్యోగం, చాలా తక్కువ అది. సో దానికి సపోర్ట్గా తను కూడా ఒక టీచర్ జాబ్ చేసి తను కూడా 150 రూపాయలు మంత్లీ ఇచ్చేసి సంపాదించేది. ఆ విధంగా మేము లైఫ్ స్టార్ట్ చేశాము. సో 1 yearలో నాకు 80 జూలైలో నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి కూడా ఇక ఎనిమిది చూసింది లేదు. అలాగే మళ్ళీ ఖమ్మం నుంచి నల్గొండ ప్రమోషన్, నల్గొండ ట్రాన్స్ఫర్ ఇచ్చారు. అలా తిరుగుతూ చివరికి మళ్ళీ 89లో ఖమ్మం వచ్చాము. అది ఈ జర్నీలో చాలా విషయాలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. సైకిల్ మీద వెనకమాల కట్టుకొని వెళ్ళి ప్లాంటమేషన్ ఎగ్జామ్ విన్నప్పుడు వెనకమాల 10 కేజీలు కట్టుకొని వెళ్ళి రైతులకు అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి డీలర్కి ఇచ్చి మళ్ళీ డీలర్ని కూడా రిక్వెస్ట్ చేసి నేను 10 అమ్ముకొని వచ్చాను కదా, మీరు కూడా 10 లిక్విడేట్ చేయండి అని చెప్పేసి ఆ విధంగా మేము మా జర్నీని స్టార్ట్ చేశాము. అలాంటి జర్నీని స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ కష్టాలు ఉన్నాయి. అప్పుడు ఆటోలు కానీ ఏమి ఉండేవి కాదు, ఓన్లీ రిక్షాలే ఉండేవి. బస్సులు కూడా ఎక్కువ ఉండేవి కాదు. ఉదయం ఉంటే సాయంత్రం అలా ఉండేవి. ఆ టైంలో కూడా గంట టైం బస్ స్టాండ్లో వెయిట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. సో ఆ విధంగా మా జీవితాన్ని జీరోతే ఆల్మోస్ట్ నేను ఇంట్లో నుంచి వచ్చినప్పుడు మా తండ్రి ఇచ్చింది 500 రూపీస్ అంతే. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి నేను 1 రూపాయి తీసుకుంది లేదు. మా అత్తగారి దగ్గర నుంచి కూడా నేను 1 రూపాయి తీసుకుంది లేదు. మేమిద్దరం ఏదో కింద మీద పడుతున్నాం. తను నాకు సపోర్ట్గా టీచర్ జాబ్ చేస్తూ అలా చేసి ఆ విధంగా మా జీవితాన్ని స్టార్ట్ చేసాం కంపెనీలో. హార్డ్ వర్క్ కంపెనీలో కూడా మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే ఏరిస్ కంపెనీ గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్, డిసిప్లిన్ లేకపోతే కంపెనీలో ఉండడానికి వీల్లేదు. అంత డిసిప్లిన్గా ఉండేది కంపెనీ. మిలిటరీ రూల్ ఇవాళ అంటే అంత రూల్స్ లేవు. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎక్కువ పెరిగినాయి. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అన్నట్టుగా ఉంటున్నారు ఇప్పుడు. అప్పుడు ఆపర్చునిటీస్ లేవు. నేను ఖమ్మంలో జాయిన్ అయినప్పుడు
మొత్తం మీద 4 ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండేవాళ్ళు, అన్ని కంపెనీల మీద, పెస్టిసైడ్స్ అన్నిటి మీద. ఆ విధంగా ఆపర్చునిటీ లేని టైంలో అంత కష్టపడాల్సి వచ్చేది. ఆ విధంగా కష్టపడుతూ వచ్చాము. దాని ఫలితమే ఈ రోజున మేము ఈ విధంగా ఉండడానికి కారణము. అలాగే నాకు ఒక టీము లీడర్గా కానీ, ఒక ఏజెన్సీ ఇన్ఛార్జిగా కానీ నాకు ఇచ్చినప్పుడు నేను ఒక్కడే పనిచేయడం కాదు, నా టీమ్స్ అంతా కూడా పనిచేయించుకోవాలి, వాళ్ళందరూ పనిచేస్తేనే నా టార్గెట్ అవుతుంది అనే ఆలోచన నాకు మొట్టమొదటి నుంచి ఉండేది. ఎందుకంటే మేము చాలా కష్టాలు అనుభవించాము, మాటలు పడ్డాము, చాలా ఇది ఉంది. ఆ కష్టాలు అవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి ఆ కష్టాలు మీకు రాకుండా మిమ్మల్ని వీలైనంత వరకు పాజిటివ్గానే చెప్పుకుంటూ మిమ్మల్ని మార్చడానికి, కష్టపడటానికి మెంటల్గా, మోరల్గా తయారు చేసేవాడిని తప్ప మిమ్మల్ని ఎప్పుడు కూడా తిట్టేవాడిని కాదు. అది మీకు అందరికీ తెలుసు. సో ఆ విధంగా కూడా నేను చేస్తున్నానని అనుకుంటున్నాను. నేను మరి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. సో మీరందరూ కూడా ఇంకా బాగా ఎదగాలని, నేను ఉన్నా లేకపోయినా కానీ మీరందరూ కూడా ఇంకా బాగా ఎదిగి ఈ కంపెనీలో మంచిగా పేరు తెచ్చుకోవాలి, మీరందరూ కూడా ఎదగాలి. అదే నేను రెగ్యులర్గా మీకు మీటింగ్లో కూడా చెప్పేది కూడా, ప్రతి మీటింగ్లో కూడా నేను ఎవరు సేల్స్ గురించి కాకుండా మన పర్సనల్ విషయాలు, పిల్లలు ఎలా ఉన్నారు, ఫ్యామిలీ ఎలా ఉన్నారు, డబ్బులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా నేను కొంతమందిని అడుగుతూ ఉంటాను. ఎక్కడన్నా ఏదైనా హెల్ప్ కావాలో కూడా చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక ఫ్యామిలీ రిలేషనే కానీ ఒక యజమాని ఇందాక నేను యజమాని ఎప్పుడు కాదు. నేను మీ తోటివాడినే తప్ప నేను యజమాని కాదు, ఎప్పటికీ కాను. మీ తోటివాడినే, మీ ఇంటివాడి ఉండేవాడినే తప్ప మనమందరం ఒక కుటుంబం. ఆ కుటుంబంలో నేను ముందు జాయిన్ అయ్యాను కాబట్టి నాకు ఈ పోస్ట్ వచ్చింది. మీరు లేటుగా జాయిన్ అయ్యాను కాబట్టి మీరు అక్కడ ఉన్నారు. అదే కొన్ని సంవత్సరాలు గడిస్తే మీరు కూడా కష్టపడి నాలా కష్టపడి చేసినట్టే మీరు కూడా చదవడానికి ఈ కంపెనీలో అవకాశం ఉంది. ఇక్కడ ఈ కంపెనీలో ప్రత్యేకత ఏంటంటే, ఏరిస్ కంపెనీలో ప్రత్యేకత ఏంటంటే ఎవరిని కూడా సీనియర్స్ని బయట నుంచి తీసుకురారు. ఇక్కడే సింధుకులైనా మనలోనే తయారవ్వాలి, మనలోనే సీనియర్స్ని చేయాలి తప్ప బయట నుంచి తీసుకురారు. అదొక మేజర్ అడ్వాంటేజ్ మనకున్న అడ్వాంటేజ్. సో ఇదంతా కూడా మీరు గమనిస్తున్నారు. ఇలాగే మీరు కష్టపడి పనిచేసినట్లయితే మీకు తప్పనిసరిగా ఫ్యూచర్ ఉంటుంది. ఏడీసీ కంపెనీలో కష్టపడ్డ వాళ్ళకి ఎప్పటికీ భయం లేదు, మంచిగా ఎదుగుదలే ఉంటుంది కాబట్టి తరుగుదల అయితే ఉండదు. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి తెలుసుకొని ఇంకా మెళుకువగా ఏదైనా చెప్పినా కూడా పాజిటివ్గా తీసుకొని ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా ఎక్కువ టార్గెట్ అవ్వడానికి మీరు బిజినెస్ చేయడానికి ప్రయత్నించినట్టయితే మీకు మంచి పేరు వస్తుంది, నాకు మంచి పేరు వస్తుంది, కంపెనీకి మంచి పేరు వస్తుంది. సో ఈ విధంగా మీరు అందరూ కూడా ఫ్యూచర్లో కూడా కష్టపడి పనిచేయాలని, ఆనందంగా మీ జీవితాలు గడపాలని కోరుకుంటూ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. మరి మీ బర్త్డే సందర్భంగా మన సీనియర్ ఎంప్లాయీస్ కొంతమంది మిమ్మల్ని సత్కరించాలనుకుంటున్నారు. సో మీరు పర్మిషన్ ఇస్తే సార్.
వండర్ఫుల్ గిఫ్ట్. కానీ ఏదో చెప్పారు, కానీ వితౌట్ మైక్ చెప్పారు, నాకు ఎవ్వరికి వినిపించలేదు. జస్ట్ నాకేదో కొద్దిగా వినపడింది, అది విని ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, అందుకే చెప్పేసా. ఇప్పుడు మైక్లో చెప్తే బాగుంటుంది కదా. నాకు వినిపించిందా? అది నా నోటితో కంటే మీ నోటి చెప్తే బాగుంటుంది, అవునా కదా? చెప్పండి ఇది ఒక్కసారి ప్లీజ్. ఐ లవ్ యూ అండి. ఎప్పుడు ఇలాగే నవ్వు. Happy birthday to you, and may all your dreams come true. Happy, happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. Happy birthday celebration, party night, could feel the vibration. Lights are bright, we're feeling alright. We're dancing till the morning light. Happy birthday celebration, everybody get the temptation. Once again, this is your night, and everyone feels right. Happy birthday to you. May all your dreams come, may all your dreams come true. Happy, happy birthday to you. Happy birthday to you. May all your dreams come, may all your dreams come Happy true. birthday. Happy birthday. Birthday to you. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. తెలియక అడుగుతున్నాలే, కంప్యూటర్ ఏమంటోంది, పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది. బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది. విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్, ఆచితూచి
ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్ అప్ టు డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్ పాత నీతులు ఇంకా మాకు నో ఎక్స్చేంజ్ ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అయితే ఇక్కడ పిల్లలే ఎక్కువ డాన్స్ చేస్తున్నారు కాబట్టి బాబురావు గారు లేడీస్ నేను డాన్స్ చేయించినప్పుడు నేను స్టేజ్ పైకి పిలుస్తాను, చిన్న గేమ్ పెడతా, గిఫ్ట్ కూడా ఇస్తాను నేను. ఫస్ట్ హైమా గారు రావాలి, ఎక్కడున్నారు? ప్రియాంక గారు ఎక్కడున్నారు? శారదా గారు మీరు కాదు ఇంకో శారదా అని చెప్పారు. శాంతి గారు ఎక్కడున్నారు? శాంతి గారు శాంతంగానే ఉంటారా? శాంతమే కదా, రావాలి.
నాకు శారీ కలర్ చెప్పండి అమ్మ. ఒకసారి ఉండండి, నాకు అందరూ వెళ్ళిపోతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు మా వాళ్ళు. శారీ కలర్ చెప్పండి, నేమ్ తెలిసి చెప్పండి. ఫస్ట్ పేజ్ దొరికిందా? అందరూ ఒకసారి స్టేజ్ పైకి రండి. అందరూ రండి స్టేజ్ మీద ఒకసారి. అందుకే మెజారిటీతో మీరు గెలిచారు. రాజలక్ష్మి గారు సూపర్, పేర్లలో చాలా పవర్ ఉంది, అందుకే మీరు గెలుచుకున్నారు మా అందరి మనసులో. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో మచ్ మీరు గిఫ్ట్ ఇచ్చారు కదా, ఇచ్చేద్దామా? యా ప్లీజ్. 3,000 రూపీస్ వర్త్. కంగ్రాచులేషన్స్. సూపర్ అమ్మా, ఎప్పుడైనా నవ్విస్తున్నారు మా అందరినీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాగే ఉండాలి ఇప్పుడు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. చూసారా, ఇట్లా వచ్చి అట్టా తీసుకెళ్ళి ఎక్కువ కష్టపడకుండా. సో అందుకే చెప్పాను, గేమ్ అన్నప్పుడు చక్కగా అనౌన్స్ చేస్తే చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేయడానికి చాలా ఫన్. కర్మ ఫలం ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండా
సరే బాయ్స్ గ్రేటర్ గర్ల్స్ గ్రేటర్ తెలియాలంటే ఒక గేమ్ పెడతాను నేను అందులో విన్న వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇస్తా అప్పుడు తెలుస్తుంది నాకు బాయ్స్ గ్రేటర్ గర్ల్స్ గ్రేటర్ గైస్ ఓకే సూపర్ ఓకే సో ఈరోజు వైట్ హెయిర్ నాకు తీసుకొచ్చిస్తే అది గిఫ్ట్ ఇస్తాను నేను వెళ్ళండి ఒక వైట్ హెయిర్ కా తీసుకుంటాను నాకు ఒక వైట్ హెయిర్ అదే ఇక్కడ మనం కొట్టుకుంటూ అరే సూపర్ వీరుడా నీ పేరు ఓజస్వాన్ ఓజస్వాన్ ఓ సూపర్ ఓకే 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 బాయ్స్ రేటే గర్ల్స్ రేటే కానీ నీకు 2000 రూపీస్ గిఫ్ట్ కార్డ్ వచ్చింది కంగ్రాచులేషన్ నవ్వరా కొద్దిగా అరే అక్కడ ఎవరు ఎదుర్కోవడమే ఇంకా అవునా కదా ఏ పర్లేదు మరి ఇంకా చాలా గేమ్స్ లో ఇచ్చేద్దాం అన్నీ కూడా పోలీసు వెళ్ళండి పాప కూడా ఇచ్చేద్దాం 2000 రూపీస్ సూపర్
కళ్ళతోటి కట్టే వేసామే సుట్టిగా చూసి తిల్లు టైట్ చేసామే వేసి హ్యాకెట్ చేసామే ఇంకెంత మండు మొత్తం బ్లాకెట్ చేసామే స్టార్ట్. అప్ప 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 ఏనా సరే చెప్పండి రిపీట్ చేయనా ఓకే కప్ప కప్ప పక్క కప్ప కప్ప పక్క కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప నగవసోడి దగ్గర దగ్గర చెప్పండి కప్ప కప్ప పక్క కప్ప 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 హే జూడ్ రెడీ కమ్ ఆన్ యో ఓకే రెడీ కప్ప కప్ప పక్క కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప కప్ప అదే సూపర్ సూపర్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మీరు గెలిచారు చక్కగా అంటే మొదలు మీరే రాధిక ఏ రాజా తప్పురా రాజా పిలుద్దామా రాధికని ఏ రాధిక ఒకసారి అండి కళ్ళతోటి కట్టే వేసామే సుట్టిగా చూసి తిల్లు సూపర్ స్టూడెంట్స్ యా సూపర్ సూపర్
వావ్, సూపర్ చైత్ర. సో ఈరోజు దాదాపు వేచాను నేను. సో ఇప్పుడు ఈ పట్టబోయే ఈ గేమ్లో ఇందాక పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకో బెలూన్ తీసుకోండి. జరగండి. ముడి వేయాలి, ముడి వేయాలి. అంటే ఆల్రెడీ మీరు ఈ గేమ్
మ్యూజిక్ ప్లే చేయండి. ఇక్కడ టెన్షన్ స్టార్ట్ అయింది నాకు కూడా ఎవరు విన్ అవుతారు ఏంటో. టైం అయిపోతుంది ఫాస్ట్ గా. అటాక్ చేయండి, అటాక్ చేయండి, అటాక్ చేసేయండి, ఏం కాదు. అటాక్ చేయాలి. ఎవరు పక్కన పట్టండి. రెడీ, అటాక్, అటాక్, ఎవ్రీబడీ క్లాస్ అందరూ క్లాస్. రెడీ, 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 రెడీ. అది అటాక్, అటాక్. సరే కృష్ణమూర్తి గారు ఏం చేద్దాం చెప్పండి. ఎవరు ఎవరు పిల్లలు పని పెట్టారు అబ్బా 15 ఫుట్ కాంప్రమైజ్ అంట. ఇది ముందు ఈ డైలాగ్ ముందుండాలి. ఇప్పుడు సరే ఇచ్చేద్దామా మరి ఇవ్వండి ప్లీజ్. సూపర్ సూపర్, ఏం ఎనర్జీ అసలు అందరికీ. థ్యాంక్ యూ. What is this break? Let's do the vintage break. అదే Yeah.
టైం ఇది. ఏ రాజా, ఆ బెలూన్స్ లో ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు 2 కాళ్ళ మధ్యలో కింద పెట్టుకోవాలి, ముడి ముందుకు ఉండాలి. ఏ మా రాజాకి అన్నీ తెలుసు, ఎంత కేర్ఫుల్గా ఇతను యూజ్ చేయగలడు. మా రాజా అసలు చాలా స్పీడ్. నేను 1 2 3 చెప్పిన తర్వాతే క్లాస్ పెట్టండి అందరూ. ఒకసారి వేసుకోండి అందరూ. రాజా నేను జారిపోయింది కొంచెం పైకి. ఎవ్రీబడి క్లాప్స్ అందరూ. మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం. చెప్తా చూడండి, ఫస్ట్ బెలూన్ ఎవరిది పగిలిపోతుందో కృష్ణమూర్తి గారు నేనే చూడాలి. ఎవ్రీబడి క్లాప్స్ అందరూ. రెడీ 1 2 3. पाचा जी के लिए तालियां. क्या बात है, वंडरफुल, सुपर. इच्छेदा ना
పలుగు బాగా తీయండి ఇష్టం సుఖం దుఃఖం ఒట్టుగా పెట్టండి మన దేవుళ్ళు పూజలు చేద్దాం పెట్టండి First of all, I wish you very happy birthday to you, sir. May your birthday be the beginning of the bright future and fragrance, multitude of colors in your life, sir. And advance happy birthday to the Raja Reddy, sir. On this special occasion, I wanted to say few words about sir and madam. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఆలోచన విధానం మీరు. ప్రతి ఒక్కరిలో వెలుగుని నింపే ప్రోత్సాహం మీరు. ఓటమిని కూడా గెలుపుగా మార్చే అద్భుత వ్యూహం మీరు. సంస్థను ప్రగతి పదంలో నడిపించే ప్రోత్సాహం మీరు. ప్రతి ఒక్కరిలో వెలుగుని నింపే ప్రోత్సాహం మీరు. ఓటమిని కూడా గెలుపుగా మార్చే అద్భుత వ్యూహం మీరు. సంస్థను ఉన్నత శిఖరాలపై నిలిపే విజేత మీరు. మీ సహనం, నిబద్ధత మాకు నిత్య పాఠాలు. కలలను నిజం చేసే సంకల్పం సార్. ఆ సంకల్పానికి కొన్నంత అండగా నిలిచారు మేడం గారు. సంస్థను ప్రగతి పదంలో నడిపించడానికి పడే శ్రమ సార్. ఆ శ్రమలో నిరంతరం స్ఫూర్తినిచ్చే కష్టం మేడం గారు. శిఖరం అంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండే వ్యక్తిత్వం సార్. ఆ శిఖరాన్ని కూడా నవ్వుతూ మోసే మనస్తత్వం మేడం గారు. కిన్నెరసాని అనే నౌకను విజయవంతంగా నడిపిస్తున్నారు సార్. ఆ నౌకకి కొన్నంత అండగా నిలిచారు మేడం గారు. ఒకరు ఆలోచన, మరొకరు ఆచరణ. మీ సహనం, నిబద్ధత మాకు నిత్య పాఠాలు. మరొకరు ఆచరణ. మీ సహనం, నిబద్ధత మాకు నిత్య పాఠాలు. మీ జంట నడవడిక మాకు ఆదర్శప్రాయాలు. మీ సలహాలు, సూచనలు మాకు మార్గదర్శకాలు.
మీ దీవెనలు మాకు నిత్య సంతోషాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ దిస్ స్పెషల్ అకేషన్. ఒక్కొక్కళ్ళ పేరు పిలిచినప్పుడు వాళ్ళ బెటర్ హాఫ్ తీసుకుని స్టేజ్ మీద ఒకసారి పైకి మాకు వచ్చి కనపడితే చాలు. ఫోటో అనేటప్పటికి చాలా టైం పట్టింది. ఇది రోహిణి కార్తె కదా, ఇంకా కాసేపు ఉంటే గాలి దుమారం మొదలైంది. మీరు క్షేమంగా ఇళ్ళకెళ్ళడం అనేది మాకు ప్రయారిటీ. ఓకే, ఎర్ర పట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే, పచ్చని సీర కట్టి పంట సేనే మురిసిందే, పరదాలే తీసేద్దాం దిగి దిగి దిద్దాం దిద్దాం దిద్దా. ఏ మబ్బు వెనక ఏ సినుకు ఉందో ఏడారాలును, ఏ తవ్వలోనా ఏ మలుపు ఉందో ఏడాగును సాగును. ఏ ఎండల్లో దాగి 7 రంగుల్లో ఆహరిల్లే పుట్టను కదా, ముల్లైనా పూలైనా కొమ్మకు పోసే కదా. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే, జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా. గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోక పిట్టలే, చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా. ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే, పచ్చని సీర కట్టి పంట సేలే మురిసిందే, పరదాలే తీసేద్దాం దిగి దిగి దిద్దాం దిద్దాం దిద్దా. తల్లిలా కొంగునే సాపినాదే, ఒళ్ళో గువ్వలా దాచినాదే. ఊరే స్నేహమే ఊరిన ఊటసెలి మాయే, చుట్టూ పక్క ఏ గోడలు అడ్డేలేని వాడలు. ముద్దుకున్నాయే హత్తుకున్నాయే మనసుతోనే అందరు సోతమని. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే. ఆకాశం అందిందా, నేలంతా నవ్విందా, ఉన్నట్టుండేదో మారిందా. ఎంతెంత చూస్తున్నా ఇంకాస్త లోతుందా, కన్ను